వెల్కమ్ బ్యాక్ బాలరాజు గారు. అంటే గత ఎలక్షన్స్ లో బీజేపీ ఒక క్లియర్ గా ఒక లైన్ తో వెళ్ళింది. కానీ ఈసారి అంటే ఈ 10 ఏళ్ళు చేసిన తర్వాత ఇంత చేసినాం అంత చేసినాం అని చెప్పుకుంటున్న సందర్భంలో ఇది చేసినాం అది చేసినాం అనే దాంతో ఒక క్లియర్ ఇండికేషన్ తో వెళ్లాల్సిన సందర్భంలో ఏది చెప్పుకోలేని పరిస్థితిలోకి బీజేపీ వెళ్ళిపోయిందని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈసారి 10 సంవత్సరాలు అధికారం ఉన్నటువంటి ఒక పార్టీ ఏం చెప్పాలి ప్రజలకు? మేము ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ వ్యవసాయంలో ఇది అభివృద్ధి చేశాం, ఈ నిరుద్యోగానికి ఇది తగ్గించాం, ఈ దేశంలో పారిశ్రామిక విధానానికి ద్వారా ఇన్ని సంస్థలు తీసుకొచ్చాం అనే అంశాలు చెప్పకుండా ఎంతసేపు వర్గాల మధ్యన కులాల మధ్యన యుద్ధం ఏదో పాకిస్తాన్ బూచిగా చూపించి చైనాను బూచిగా చూపించి ఈ అంశాలనే ప్రధాన ఎజెండాగా తీసుకుపోవడం తోటి ఓ ప్రజలలో చర్చ జరిగింది. అయ్యో మేము గిరి కాదుగా కోరుకునేది పార్టీల నుంచి ప్రజల జీవన విధానం మార్చమని కదా, పేద ప్రజల యొక్క జీవన విధానంలో మార్పు తీసుకురమ్మని కదా, నిరుద్యోగత తగ్గించమని కదా, అదే విధంగా ఒక పారిశ్రామిక విధానం తీసుకొచ్చి అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించాలని కదా అనేటువంటి విధానాన్ని ప్రజలు ఆలోచించింది. రైతాంగం కూడా అదే ఆలోచించింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి అదే పనిచేసింది. 60 ఏళ్లలో వీళ్ళకు ఒక 10 ఏళ్ళు మేము అప్పచెప్పిన అంతకుముందు ఉన్నారు. వీళ్ళు ఏమైనా కొత్త మార్పు తీసుకొస్తారేమో, వ్యవసాయ రంగంలో ఏమైనా సంస్కరణలు తీసుకొస్తారేమో, స్వామినాథన్ సిఫార్సులు తీసుకొస్తారేమో, వ్యవసాయ సంబంధించిన రైతాంగానికి ఏదైనా పాలసీ తీసుకొస్తారేమో అని చెప్పేసి రైతాంగం ఆలోచించింది. రైతాంగం కూడా అదే రకమైన నిరాశ ఎదుర్కొంది, నిరుద్యోగ యువత అదే నిరాశ ఎదుర్కొంది, పారిశ్రామిక రంగంలో అదే నిరాశ ఎదుర్కొన్నారు. అదేవిధంగా జనరల్ గా దేశ పౌరులంతా కూడా ఒక నిరాశ నిస్పృహకు లోనై మొత్తం కూడా ఈ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే అధికార పార్టీ ఉందో అధికార పార్టీ శ్రేష్టలు ఏదైతే ఉందండి ఎంతకంటే పీక్ పోయిన ఇప్పుడు ఇంతకుముందు శ్రీశైల్ రెడ్డి గారు చెప్పినారు, ఒకనొక సందర్భంలో దేవుడే నన్ను పంపించిన అనే కాడికి తీసుకొచ్చినారండి. కర్ణాటకలో జరుగుతున్న తంతు ఏంటి? కర్ణాటకలో మీ పాలక పక్షం మీకు ఉన్నటువంటి ఏదైతే మీకు సపోర్టెడ్ గా ఉన్నటువంటి పక్షము ఆ యొక్క నాయకుడు ఏం చేశాడు, ఎక్కడికి పారిపోయాడు? ఇలా దేశవ్యాప్తంగా చూడండి, కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసి పెట్టినారు, హేమంత్ సోరెన్ అరెస్ట్ చేసి పెట్టినారు. ఈ దేశ డెమోక్రసీ ఏమైతా ఉంది మేడం? నేను అంటా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆధ్వర్యంలో ఎందుకు ఈ రకమైన శ్రేష్టలు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, 2 ముఖ్యమంత్రుల్ని జైల్లో పెట్టి ఎలక్షన్ చేసే పరిస్థితి ఎంత అన్యాయం చూడండి. తెలంగాణలో కూడా అసలు వాస్తవంగా చూడండి, కవిత గారికి బెయిల్ ఇవ్వరు, కేజ్రీవాల్ కి బెయిల్ ఇస్తారు, కాసేపు బెయిల్ ఇస్తారు, మళ్ళీ వదిలిపెడతారు. అదేవిధంగా అరెస్ట్ లిక్కర్ పాలసీ అని చెప్పేసి కొత్త కుంభకోణం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీకులు ఈడీ కంటే ముందు, సిబిఐ కంటే ముందు వీళ్ళే బయట పెడతారు, మళ్ళీ నాయకులు అరెస్ట్ చేస్తారు. ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు? ఏ పాలసీ మీద అరెస్ట్ చేసినారు? మీరు కనుక్కున్నది ఏంది? దేశవ్యాప్తంగా ఎన్ని కేసులు పెట్టారండి? ఈడీ కేసులు, సిబిఐ దాడులు ఎన్ని జరిగాయి? అదేవిధంగా ఐటీ దాడులు ఎన్ని జరిగాయి? ఈడీ దాడులు ఎన్ని జరిగాయి? అవి ఓన్లీ మరి ప్రతిపక్షం మీద జరుగుతాయా? స్వేచ్ఛ గారు, నేనేమంటున్నా అంటే దేశంలో భారతీయ జనతా పార్టీ కూడా అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నవి, వాళ్ళ ముఖ్యమంత్రులు ఉన్నారు, వాళ్ళు కేంద్ర మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఆ రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. కర్ణాటకలో అయితే మా పక్క రాష్ట్రంలో గతంలో భారతీయ జనతా అధికారులు ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఒక మంత్రి మాట్లాడతాడు, 2500 కోట్లు పెడితే ముఖ్యమంత్రి కావచ్చు, 500 కోట్లు పెడితే మంత్రి కావచ్చు అని చెప్పేసి అనేక రకాల మాట మాడతారు. ఇవాళ యూపీలో ఎందుకు రిజల్ట్ వచ్చిందండి? యూపీలో ఎందుకు సమాజ్వాదీ పార్టీ గెలుస్తా ఉంది అక్కడ అంటే భారతీయ జనతా పార్టీ ఏం చేసింది? మొత్తం కూడా అయోధ్య అందరికీ రాముడే అండి. ఈ తెలంగాణలో కూడా కేసీఆర్ గారు ఒక గొప్ప ఆలయాన్ని యాదాద్రిలో నిర్మించినారు. ఎప్పుడు కూడా మేము యాదాద్రి గురించి చెప్పలే కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ. కానీ అయోధ్య రామాలయం అనేది రాముని యొక్క మా గుండెల్లో ఉన్నాడు రాముడు, మేము కూడా పూజిస్తాం, మేము కూడా బొట్టు పెట్టుకుంటాం, మేము కూడా దేవుని నమ్ముతాం. కానీ అయోధ్య రామాలయాన్ని వీరే కట్టించినట్టు, రాముడు వీరి యొక్క సొత్తు అన్నట్టు ఏదైతే ప్రచారం జరిగిందో ఇలా యూపీలో తిప్పుకొట్టినారు దాన్ని. అది తప్పుడు వాదం అని చెప్పినారు. అయోధ్య రామాలయం కట్టడం తప్పు కాదు, అయోధ్య రామాలయంలో రాముని పూజించడం తప్పు కాదు. కానీ ఈ విధంగా రాముని పేరుతో ఏదైతే రాజకీయాలు చేస్తా ఉన్నారో ఇది తప్పు అని చెప్పేసి యూపీ ప్రజలు నిరూపించారు కదా, ఇలా సమాజ్వాదీ పార్టీ గెలిపించారు కదా. అదే క్రమంలో యూపీలో అంతసేపు అయోధ్య రామాలయం నమ్ముకున్నారు తప్ప పేద ప్రజలకు ఏమన్నా జీవన విధానంలో మార్పు వచ్చిందా? అక్కడ ఒక ఎగ్జామ్, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ పెడితే 60,000 ఉద్యోగాలకు 60 లక్షల మంది అప్లై చేసుకున్నారండి. 60 లక్షల మంది అప్లై చేసుకుంటే అది కూడా లీక్ అయిపోయింది. ఆ లీకేజీ వ్యవహారం అనేది యూపీ రాజకీయాల పైన కుదిపి ఇలా సమాజ్వాదీ పార్టీ 40-50 స్థానాలు గెలిచే కాడికి వచ్చిందండి. అంటే వీళ్ళు ఎంతసేపు ఒక మనుషుల మధ్యన, కులాల మధ్యన, మతాల మధ్యన భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లు పొందాలని చూసి తప్ప ఇలా చాలా రాష్ట్రాల్లో ఇలా చూడండి మీరు ఇలా నెగిటివ్ రిజల్ట్ వస్తున్న మహారాష్ట్రలో అదే జరిగింది, అదేవిధంగా బీహార్ లో అదే జరిగింది, పశ్చిమ బెంగాల్లో అదే జరిగింది, తమిళనాడులో అదే జరిగింది, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ అదే జరిగింది. మరి అలా ఏ రాష్ట్రంలో ఎక్కడైతే వీళ్ళు ఆ రకమైన ఆలోచన విధానాలతోటి
రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసిరో అక్కడ నెగిటివ్ రిజల్ట్ వచ్చినాయి. వాస్తవానికి వీళ్ళు జీవన విధానంలో మార్పు తీసుకురావాల్సి ఉండే, ప్రజల యొక్క స్థితిగతుల్లో మార్పు తీసుకురావాల్సి ఉండే, నిరుద్యోగ యువతలో మార్పు తీసుకురావాల్సి ఉండే, అదేవిధంగా ఉద్యోగాలు ఎట్లా కల్పించాలో అంశాల్లో తీసుకురావండి. 10 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని స్వేచ్ఛ గారు కేంద్ర పార్లమెంట్ ప్రకటించిందండి. కేంద్రం సాక్షిగా కేంద్ర మంత్రి ప్రకటించిన 10 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి ఒక్క ఉద్యోగం ఈ అంశాలను ప్రజలు ఎంతవరకు పరిగణలోకి తీసుకున్నారని దానికి సంబంధించి ఇంకా మరి కాసేపట్లో స్పష్టత రాబోతుంది. శ్రీశ్వర్ రెడ్డి గారు అంటే సూరజ్ ఉన్నారంటే ఎటువంటి పరిణామాలు జరుగుతాయని, ఇప్పుడు ఎవరి బలాబలాలు ఎంత అనేది నిర్ణయం మరి కొన్ని గంటల్లో జరగబోతున్న ఈ క్రమంలో కూడా అంటే ఎవరికి మెజారిటీ ఎంతవరకు వస్తుందనే దానికి సంబంధించి ఈ కూటమిలో ఎవరిని సపోర్ట్ చేస్తారు, ఫలితాలకు సంబంధించి ఒక స్పష్టత వచ్చిన తర్వాత ఈక్వేషన్స్ ఏ విధంగా చేంజ్ అవుతాయన్న క్వశ్చన్ కూడా వస్తుందని భావించాలా ఇప్పుడు? తప్పకుండా ఇందులో 2 యాంగిల్స్ ఉన్నాయి స్వేచ్ఛ గారు. ఒకటి ఈ పొలిటికల్ ఈ లెక్కలు, ఈ ఎన్డీఏ కూటమి కానీ ఇండియా బ్లాక్లో కానీ ఎవరికి ఎన్ని వస్తాయి, ఏ ప్రాంతీయ పార్టీకి ఎన్ని వస్తాయి, తర్వాత ఎవరు ఇప్పుడు ఎన్డీఏ ఉంది, టీడీపీకి మంచిగా వచ్చినాయి, అటు అఖిలేష్ మన కర్ణాటకలో బాగానే వచ్చినాయి వాళ్ళకి, తర్వాత ఇప్పుడు నితీష్ కానీ వీళ్ళందరూ కూడా రేపు మాకు ప్రైమ్ మినిస్టర్ ఇస్తేనే మేము మద్దతు ఇస్తాం, లేకపోతే మేము ఇండియా బ్లాక్కి పోతాం అంటారు. అప్పుడు ఏం చేస్తుంది ఎన్డీఏ? ఇప్పుడు సూరజ్ కదా ఆయన పేరు, సూరజ్ గారు చెప్పినట్టుగా ఆర్ఎస్ఎస్ ఏమనుకుంటుంది, మోడీ కాదు, మోడీ ప్లేస్లో గడ్కరీని పెడితే కొంచెం ఆయన అందరినీ కోఆర్డినేట్ చేసుకోగలుగుతాడు. ప్లస్ వీళ్ళు ఊదరగొట్టిన ఏదైతే మత విద్వేషాలు కానీ మత ప్రచారం వికటించిందని ఆర్ఎస్ఎస్కి అర్థమైంది. ఇంకొంచెం వాళ్ళు మెల్లో డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆర్ఎస్ఎస్. అంటే వాళ్ళ సిద్ధాంతం వాళ్ళ లక్ష్యం వీడరు, కానీ చాలా సటిల్గా వాళ్ళు చేసుకుంటా పోతారు. దానికి మోడీని తప్పించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే బేసిక్ అంటే బీజేపీలో ఏజ్ లిమిట్ అనేది పెట్టుకున్నారు వాళ్ళు నాయకత్వానికి సంబంధించి. ఇప్పుడు దాన్ని చూపిస్తారు. బికాస్ ఆ కారణం రీత్యానే మోడీని తప్పిస్తున్నామంటారు. మోడీకి కూడా అదే చెప్తారు, ఆ కారణం నీతి అని చెప్తారు అప్ప నీ వల్ల బీజేపీ ఫెయిల్ అయిందని ఏం చెప్పలేరు కదా. సో ఎంత చెడ్డ ప్రైమ్ మినిస్టర్గా చేసిండు, 10 ఏళ్ళు ఒక పార్టీని ఒక స్థాయికి తీసుకొచ్చిండు. సో వాళ్ళకు ఉండే అప్లికేషన్స్ వాళ్ళకు ఉంటాయి కానీ బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ దేర్ ఫిలాసఫీ. వాళ్ళు ఏదైతే చాలా ఒక 100 ఏళ్ల దృష్టి ఉంటుంది ఆర్ఎస్ఎస్కి, మిగతా రాజకీయ పార్టీలు అని కూడా నేర్చుకోవాలి ఆర్ఎస్ఎస్ నుంచి. సో అదొకటి జరుగుతుంది. 2 ఇండియా బ్లాక్లో కూడా సూరజ్ గారు చెప్పినట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంటే మిగతా మిత్రపక్షాలకి ఎక్కువ సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ 96 దగ్గర ఉంది, వాళ్ళకు వచ్చిన 203లో మిత్రపక్షాలకే ఎక్కువ ఉన్నాయి. సో ఇండియా బ్లాక్లో వాళ్ళు ఏం చేస్తారు, ఆ పార్టీలు ఏం చేస్తాయి, ఇప్పుడు అఖిలేష్ ఏమంటారు, కేజ్రీవాల్ ఏమంటారు, మిగిలిన పార్టీలు ఏమంటాయి. సో ఇవన్నీ కూడా ఉన్నాయి అంశాలు. సో అయితే ఒకటి ప్రజల కోణం నుంచి కనుక చూస్తే ఆ బీజేపీ కానీ లేతే ఒకవేళ అవకాశం ఉంటే ఇండియా బ్లాక్ కానీ పవర్లోకి వస్తే వాళ్ళ విధానాలు ఎట్లుంటాయి. కేసీఆర్ అడిగే ప్రశ్నలు అవే రేపు, ఆయన గతంలో అడిగి రేపు కూడా అడుగుతారు. వ్యవసాయ విధానం ఏంది మీకు, ఎన్డీఏ సర్వనాశనం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది. ఇంతకుముందు బాలరాజు గారు ఒక మాట చెప్పారు, ఎంఎస్పీ గురించి చెప్పారు, స్వామినాథన్ కమిషన్ గురించి. స్వామినాథన్ కమిషన్ సంబంధించి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏ రైతు సంఘమైనా ఏ రైతు నాయకుడైనా మినిమం సపోర్ట్ ప్రైజ్ అనగానే గుర్తో చెప్పారు స్వామినాథన్. ఈ స్వామినాథన్ గారికి కాంగ్రెస్ పార్టీ యూపీఏ హయాంలో రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది. ఆయన రాజ్యసభ సభ్యుడు ఉండగానే శరద్ పవార్ వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంటులో మేము స్వామినాథన్ గారు రికమెండ్ చేసిన ఎంఎస్పిని చెయ్యలేము అని పార్లమెంట్లో ప్రకటించాడు. ఆయన రాజ్యసభలో ఉండగానే స్వామినాథన్ గారు. ప్లస్ సుప్రీంకోర్టుకి వాళ్ళు అఫిడవిట్ కూడా ఇచ్చారు, ఆన్ రికార్డ్ అది ఉంది. సో కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొన్నటిదాకా మళ్ళీ స్వామినాథన్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలి, మేము వచ్చి చేస్తామనేవి అబద్ధాలు చేయరు. సో ఇలాంటి ప్రశ్నలు రాజకీయ పార్టీలు అడుగుతాయి. కేసీఆర్ అడగగలుగుతారు, కేసీఆర్ మాత్రమే అడుగుతారు. ఎందుకంటే వ్యవసాయాన్ని తెలంగాణలో 10 ఏళ్ళుగా కేసీఆర్ ఏం చేశారో సమాజం అంతా చూసింది. ప్లస్ ఈరోజు కేసీఆర్ని వదిలేస్తే మిగిలిన నాయకులు ఎవరైనా కూడా ఈరోజు కొంతమంది ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, కొంతమంది ప్రాంతీయ పార్టీల నాయకులు ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చిన వాళ్ళు ఇండి బ్లాక్లో ఉన్నారు. వీళ్ళలో ఎవరు ఎటు జంప్ అవుతారో తెలియదు. ఎవరు ఎటు జంప్ అయినా అటు బీజేపీని కానీ ఇటు కాంగ్రెస్ని కానీ గట్టిగా ప్రశ్నించే పరిస్థితి లేదు. సో కాబట్టి ఏంటంటే ఒకటి ప్రజల దృష్టిలో ఆలోచిస్తే, నేను ఇంతకుముందు చెప్పింది మళ్ళీ కూడా రిపీట్ చేస్తున్నా, ఈ పరిణామాలు అనేవి ప్రజాస్వామ్యాన్ని స్ట్రెంగ్తెన్ చేసే పరిణామాలు. అంటే ఈ ఫలితాలు ఇప్పటివరకు ఏవైతే ఫలితాలు వస్తున్నాయో, ఎందుకంటే స్వేచ్ఛ గారు ఏదైనా ఒకటే విషయాన్ని
పదే 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 చెప్తూ ఒక రొడ్డకొట్టుడు, ఏదో రెటరిక్ అంటారు కదా, ఏది బీజేపీ మతము మతము మతము. మీరు ఇంకో ఇప్పుడు గమనిస్తే ఈరోజు బీఎస్పీ ఉంది. ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ పర్ఫార్మెన్స్ ఎట్లుందో కూడా మనకు తెలియదు. అసలు బీఎస్పీని కూడా చర్చించుకోవడం లేదు మనం. ఎంతసేపు వాళ్ళు ఒకటే సిద్ధాంతం పట్టుకుని ఉన్నారు, బహుజన రాజ్యాధికారం. బహుజన రాజ్యాధికారం పర్సే చాలా గొప్ప సిద్ధాంతం. కాంశీరామ్ గారు దాని మీదనే పార్టీని బిల్డ్ చేసిరు, ఆయన సాధించిండ్రు, అధికారంలో కూడా వచ్చిరు. కానీ మాయావతి ఏం చేసిరు, దాని నుంచి పక్కన జరిగి ఈ కరప్షన్ ఛార్జెస్లో బీజేపీ ఎక్కడ లోపలేస్తుందని భయపడి ఆమె మాట్లాడకుండా కూర్చుంది. అంటే బేసిక్గా సిద్ధాంతాలు ఏంటి, సిద్ధాంతాలను ఎత్తుకున్న పార్టీలు వాటి ఇంప్లిమెంటేషన్ కి సంబంధించి కూడా ప్రజలు గమనిస్తున్నారు అనేది కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. బాలరాజు గారు, అంటే బేసిక్ గా జాతీయ పార్టీలు అంటే వాటి ప్రభావం నార్త్ లో ఎట్లా ఉంటుంది, భారతదేశంలో సౌత్ లో ఎట్లా ఉంటుంది అనేది ఒక క్లియర్ సపరేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే నార్త్ పట్ల కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు ఎట్లా ఉంది, సౌత్ పట్ల వ్యవహరిస్తున్న తీరు ఎట్లా ఉంది అని దానికి సంబంధించి. అండ్ ఈ ఎన్నికలకు సంబంధించి పర్టికులర్గా చూసుకుంటే కనుక నార్త్లో అయితే బీజేపీ హవా తగ్గింది అనే అంశం కనిపిస్తోంది. సౌత్లో ఒక లిటిల్ వాళ్ళు ఊహించిన దానికంటే కొంచెం బెటర్గా ఉంది అని కూడా మాట్లాడుతూ ఒక వాదన వస్తుంది. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? మ్యూట్ లో ఉంది బాలరాజు గారు, మీ ఆడియో మ్యూట్ లో ఉంది. ప్రధానంగా స్వేచ్ఛ గారు వినపడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి. అదే ప్రధానంగా అంగీకరిస్తారా అని అంటున్నాను. లేదు, ఇప్పుడు సౌత్ లో ఉన్నటువంటి భాగస్వామిగా ఉన్నటువంటి ఎన్డీఏలో భాగస్వామి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కూడా సౌత్ పట్ల భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చూస్తున్నటువంటి దాని మీద అనేక సార్లు విమర్శలు చేశారు. సౌత్ కి ఇచ్చేటువంటి ప్రాజెక్టులు కావచ్చు, సౌత్ కి ఇచ్చే జిఎస్టీ విషయంలో కావచ్చు, సౌత్ కి ఇచ్చేటువంటి రేపు పార్లమెంట్ ఏదైతే పునర్విభజన జరిగితే, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జనాభా పరంగా చూస్తే వాస్తవంగా సౌత్ స్టేట్స్ కొంత జనాభా నియంత్రించినాయి. దాని ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలనేమో జనాభా నియంత్రించలేవు. దాని ద్వారా సౌత్ రాష్ట్రాలు కూడా నష్టపోతాయి పార్లమెంట్ సీట్లు అని చెప్పేసి కూడా ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది. దాని మీద అనేక సార్లు కేటీఆర్ గారు, జాతీయ ఎన్డీఏలో భాగస్వామి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వారు కూడా మాట్లాడారు. నేను ఏమంటున్నంటే ఇలా సౌత్ లో ఎక్కడ కేరళలో అక్కడ కూడా పర్ఫార్మెన్స్ ఉందా, బీజేపీ ఉందా అండి? తమిళనాడులో ఉన్నారా వాళ్ళు? ఇలా కర్ణాటకలో ఏదైతే మీరు మొత్తం 28 సీట్లకు 20 సీట్లు గెలుస్తామని చెప్పినారు, ఇలా అక్కడ కూడా పర్ఫార్మెన్స్ బీజేపీ తగ్గింది కదా. ఓన్లీ తెలంగాణలో ఒక విష ప్రచారం చేశారండి. కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణలో ఓడిపోయిన తర్వాతకి, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాతకి ఇక కేసీఆర్ పని మొత్తం బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయినట్టు, జాతీయ స్థాయిలో మా పాత్ర ఏముండదు అన్నట్టు ఒక విష ప్రచారాన్ని రెండు జాతీయ పార్టీలు చేయబట్టి ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యి వాళ్లకు భారతీయ జనతా పార్టీ ఓటేసారు తప్ప ఇక కాంగ్రెస్, ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కూడా ఉంది. అంటే జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కు ఏం అవసరం అనేటువంటి చర్చను లేవనెత్తడం ఒక పాయింట్ అయితే, రెండు కాంగ్రెస్ పార్టీ 170-160 రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చిన హామీల్ని అమల్లో విఫలంతో అప్పుడు వాళ్ళు జాతీయ స్థాయిలో బీజేపీ మోదీ ఏదో హవా నడుస్తున్నటువంటి ప్రచారం చేశారు. దాని వల్ల ఓటర్లు కొంత బీజేపీ సైడ్ వేశారు. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ప్రభావం లేదే. సౌత్ స్టేట్ లో కేరళలో లేదు, తమిళనాడులో లేదు, కర్ణాటకలో తగ్గింది గతంలో కంటే కూడా. ఓన్లీ మరి మిగతా రాష్ట్రాల్లో ఏపీలో అంటే ఇప్పుడు అలయన్స్ ఏపీలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీ కంటే పెద్ద పర్ఫార్మెన్స్ బీజేపీతో వాళ్ళతో ఒక పార్టీగా ఉండి ఒక నేషనల్ పార్టీ చేసింది తప్ప పెద్దగా లేదనేది నాకున్న వ్యక్తిగత. తమిళసై కూడా అక్కడ ఓటమి వైపే ఆమె ట్రెండ్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకో చోట తమిళనాడుకు సంబంధించి అన్నామలై ఆయన చాలా కీలకంగా సౌత్ లో వ్యవహరిస్తున్నారని బీజేపీ భావించిన సందర్భంలో ఆయనకు ఒక పోలింగ్ బూత్ లో ఆయనకు ఒకే ఒక్క ఓటు వచ్చిన పరిస్థితి కూడా ఉంది. నాకు చూడండి, ఇప్పుడు నేనేమంటే ఎట్లా ఉపసరించారు, ఎట్లా కడుపు పెట్టాడు చెప్పినారు. తమిళనాడులో 4 గెలవబోతున్నాం అని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్, కేరళలో ఎంట్రీ అవుతున్న ఒక పోలు. ఈ విధంగా ఒక జాతీయ స్థాయిలోనే ఒక క్రియేషన్ చేశారండి. ఒక సినిమా క్రియేట్ చేసినట్టు క్రియేట్ చేసినారు. అవి వాస్తవాన్ని అవాస్తవాన్ని తేలిపోయింది. ప్రజలు ఈ క్రియేషన్ చూడట్లేరు. ప్రజలు మీ క్రియేటివిటీ కాదు కావాల్సింది, ప్రజల జీవన ప్రమాణాలు ఏమైనా పెంచుతలేదని దాని మీదనే పౌర సమాజం ప్రజలు ఆలోచించారు అనేది నేను స్పష్టంగా చెప్తా ఉన్నాం. బీఆర్ఎస్ గా ఏదేమైనప్పటికీ జాతీయ స్థాయిలో రిజల్ట్ ఎట్లున్నప్పటికీ, తెలంగాణలో ఏ రిజల్ట్ ఎట్లిచ్చినప్పటికీ డెఫినెట్ గా ప్రజాపక్షంగా జాతీయ స్థాయిలో అంశాల పట్ల కానీ రాష్ట్ర స్థాయిలో అంశాల పట్ల కానీ డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల కానీ, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ లో ప్రజలకు ఇచ్చిన హామీల పట్ల కేసీఆర్ గారి నాయకత్వంలో, మా పార్టీ వర్గపెట్టి కేటీఆర్ నాయకత్వంలో డెఫినెట్ గా మేము కొట్లాడతాం. భవిష్యత్తులో బీఆర్ఎస్ అనేది ప్రజలకు భరోసా ఇవ్వడం కోసం ఉంటుంది తప్ప ఇంకోటి కాదని చెప్పి టీ న్యూస్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అదే క్రమంలో ఇలా జాతీయ స్థాయిలో బీజేపీని ఎదిరించడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందని కూడా ఇలా టీ న్యూస్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.
కాంగ్రెస్ పార్టీకి ఒక దిశానిర్దేశం చేసే నాయకుడు లేకపోవడం, రాహుల్ గాంధీని మోదీతో పోల్చుకోలేకపోవడం, అదేవిధంగా బలమైన ప్రతిపక్ష పాత్రను కాంగ్రెస్ అంటే రెండు పార్టీలు అంతర్గతంగా కలిసి పనిచేసిన సందర్భంలో దాన్ని కౌంటర్ చేసే పరిస్థితి ఆ పాయింట్ ఎక్కడ వస్తుంది? కాంగ్రెస్ వైఫల్యం రాష్ట్రాలు ఇప్పుడు 100% అండి. ఇప్పుడు ఈడీ అలా హేమంత్ సోరెన్ అరెస్ట్ చేసింది, దాని మీద రాహుల్ గాంధీ గారు ఏమన్నా ఆందోళన చేశారా? కేజ్రీవాల్ ఇవాళ ఇండిలో భాగస్వామ్య పక్ష నాయకుడు, ఆయన ఒక ముఖ్యమంత్రి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏమైనా చర్యలు తీసుకుందా అండి? మీరు ఇలా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఈ విధానాల మీద కేజ్రీవాల్ ఎందుకు అరెస్ట్ చేసినావు, ఏ పేరుతో అరెస్ట్ చేసినావు అని చెప్పేసి ఒక్క ఆందోళన చేసిందా? ఓన్లీ పాలక పక్షాలు ఇండి పక్షాలని మాత్రమే ఓన్లీ ఓట్లకు వాళ్ళ యొక్క వచ్చినటువంటి సీట్లను ఉపయోగించుకొని మేము అధికారం ఎట్ట రావాలని ఆలోచన తప్ప ఇండి భాగస్వామ్య పక్షాలు తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ పైన పెద్ద ఎత్తున బీజేపీ దాడి చేసింది, వారి యొక్క పార్టీ మీద దాడి చేసింది. వాళ్ళ మీద ఏమైనా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అనుకూలంగా చేసినట్టే అజిత్ రంజన్ చౌదరి ఇవాళ నేను చెప్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ యొక్క లోక్సభ ఇప్పుడు పక్ష నాయకుడుగా ఉన్నటువంటి అజిత్ రంజన్ చౌదరి ఏం చెప్పాడంటే లోక్సభ స్పీకర్ ఆయన ఉన్న ఇప్పుడు ఆయన అక్కడ అనుకూలంగా బీజేపీకి అనుకూలంగా మాట్లాడిన పరిస్థితి కనపడతా ఉంది. అదే విధంగా జాతీయ స్థాయిలో కూడా ఇప్పుడు స్టాలిన్ వ్యతిరేకంగా మాట్లాడతాడు బీజేపీకి, కానీ అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయదు. హేమంత్ సోరెన్ మీకు సపోర్ట్ చేస్తాడు, హేమంత్ సోరెన్ మీద దాడి చేస్తే వీళ్ళు సపోర్ట్ చేయరు. కాబట్టి దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో గతంలో పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ రోజు ఖర్గే ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశ స్థాయిలో ప్రజలకు గాని దేశ స్థాయిలో పౌర సమాజానికి గాని భరోసా కల్పించలేకపోవడం వల్లనే ఇలా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఆ మాత్రమైన ఫలితాలు సాధించింది తప్ప వీళ్ళు కాక కేసీఆర్ లెక్క దృఢంగా మీరు దేశంలో జరుగుతున్నటువంటి ఈ చర్యల పట్ల, దేశంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క నిరుద్యోగం పట్ల, దేశంలో జరుగుతున్న నీటి పాలసీ పట్ల, దేశంలో జరుగుతున్నటువంటి విద్యుత్ పాలసీ పట్ల, దేశంలో జరుగుతున్నటువంటి యొక్క తిండి పైన, బట్ట పైన, తినే తిండి పైన, కట్టుకునే బట్ట పైన, మతాల మధ్యన, కులాల మధ్యన, జాతుల మధ్యన జరుగుతున్న దాడుల పట్ల, అదే విధంగా రైతుల పట్ల, రైతు వ్యతిరేక విధానాల పట్ల కేసీఆర్ గారు ఒక ప్రాంతీయ పార్టీ ఒక జాతీయ పార్టీ మారిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రాన్ని 2 సార్లు ముఖ్యమంత్రి చేసినట్టు కేసీఆర్ గారు ఎదిరించినట్టు ఎవరు ఎదిరించలేరు. ఇలా మీకు ఎందుకు ఇలా మీ ఓడిపోయినామండి? 2 జాతీయ పార్టీలు కుట్ల చేసి ఇలా తెలంగాణలో మమ్మల్ని ఓడగొట్టినాయి, అయినా కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్ అదే మాట చెప్తారండి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్తారు. అరే బీజేపీ విధానాల మీద, మోడీ విధానాల మీద, జిఎస్టీ మీద, అనేక రకాల ఈడీ మీద, సిబిఐ మీద, ఐటీ దాడుల మీద కొట్లాడుతుంది. మేము కేజ్రీవాల్ అరెస్ట్ అయితే ఖండించింది మా నాయకుడు కేసీఆర్. నువ్వు మీ ఇండి కూటమిలో ఉన్నావు, ఎందుకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం చేయలేదండి? ఎందుకు కేజ్రీవాల్ అరెస్ట్ పైన ఉద్యమం చేయలే? ఎందుకు హేమంత్ సోరెన్ అరెస్ట్ పైన ఉద్యమం చేయలే? భారతీయ జనతా పార్టీ ఉండాలి, కాంగ్రెస్ పార్టీ ఉండాలి, 2 జాతీయ పార్టీలు ఉండాలి. ప్రాంతీయ పార్టీ ఎటన్నా పోని, ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఎటన్నా పోని, వాళ్ళకి ఏ ప్రాజెక్ట్ లేకుండా ఏం లేదు, వాళ్ళకి ఏ నిధులు కేటాయించకుండా ఏం లేదు అనే ఆలోచన విధానం ఈ 2 జాతీయ పార్టీలకు ఉంది. వాళ్ళు ఏమనుకుంటారంటే కాంగ్రెస్ పార్టీ ఈ భారతీయ జనతా పార్టీ ఎన్నోళ్ళు ఏరని వాళ్ళ మీద వ్యతిరేకత వస్తే వస్తారు, మేమే కాంగ్రెస్ వస్తాం. కానీ ఇలా జరగలేదు కదా. సమాజ్వాదీ పార్టీ ఇలా ఉప్పెల్లాగా దూసుకొచ్చింది. ఇవాళ కేరళలో మన తమిళనాడులో స్టాలిన్ దూసుకొచ్చినాడు. ఇలా అన్ని ప్రాంతాల్లో, ఇలా బీహార్ లో తేజస్వి యాదవ్ దూసుకొచ్చారు. ఈ విధంగా ప్రాంతీయ పార్టీలు కూడా ఉండాలి అనేటువంటి ఒక ఎజెండా జాతీయ పార్టీలే కాదు ప్రాంతీయ పార్టీలు కూడా దేశంలో ఉండాలనే ఆలోచన విధానం ఆ రాష్ట్ర ప్రజలు, ఆ రాష్ట్రంలో ఉన్న ఓటర్లు వ్యక్తం చేసిగా నేను భావిస్తా ఉన్నా. ఏదేమైనప్పటికీ ఏనైనా 2 జాతీయ పార్టీలు చెప్పుకుంటున్న వీళ్ళు ప్రజల అవసరాలు తీర్చండి, నిరుద్యోగాన్ని తగ్గించండి, దేశం యొక్క ఆర్థిక ప్రగతిని పెంచండి, దేశంలో పారిశ్రామిక విధానం పైన మీ విధానం చెప్పండి. కాబట్టి రేపు కాబోయే ప్రధానమంత్రి మోదీ అవుతారా, లేకపోతే ఇండియా కూటమిలో ఇంకెవరన్నా అవుతారా, లేకపోతే ఇంకేదైనా జరుగుతుందా? మరి ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఇంతకుముందు శ్రీశైల్ రెడ్డి గారు చెప్పినట్టు ఆర్ఎస్ఎస్ కేంద్రంగా జరుగుతున్నటువంటి రాజకీయాలు ఉంటాయి. కాబట్టి మరి నితిన్ గడ్కరీ అందరి ఆమోదయోగమైన నాయకుడు. ఎందుకంటే రేపు జేడీయూ నవీన్ పట్నాయక్ ఈ రోజు నిన్నేదో బీహార్ లో పొత్తు పెట్టుకుని, కానీ గతంలో మోదీని వ్యతిరేకించే వారు తేజస్వి యాదవ్ తో అలయన్స్ అయినారు, కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ అయినారు. రేపు మరి తక్కువ వచ్చినాయి కాబట్టి మోదీ పట్ల వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారు? గతంలో చంద్రబాబు నాయుడు కూడా మోదీతోని డిఫర్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇప్పుడు ఉన్న సందర్భంలో మరి మోదీ వైపు ఉంటారా, లేదా నితిన్ గడ్కరీ అని ఆర్ఎస్ఎస్ కేంద్రంగా నితిన్ గడ్కరీ పైకి తీసుకొచ్చి, లేదా రాజ్నాథ్ సింగ్ ను ఉత్తరప్రదేశ్ తీసుకొచ్చి ఏదన్నా పిఎం చేసేటువంటి ఆలోచన విధానం ఉంటుంది అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఏదేమైనప్పటికీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి జాతీయ పార్టీల దృక్పథం ప్రజల పట్ల, పరిపాలన పట్ల మార్పు రావాలని తెలియజేస్తా ఉన్నా. డెమోక్రసీని బతికించాలంటే జాతీయ స్థాయి పార్టీలే కాదు
ప్రాంతీయ పార్టీలుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులను కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. ఫెడరల్ సిస్టాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాల హక్కుల్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి జిఎస్టీ వాటాను ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ విధానాల్ని మొత్తం కూడా జాతీయ స్థాయిలో ఆ పార్టీలు ఆ ప్రభుత్వాలు అవలంబించినప్పుడు మాత్రమే భారతదేశం యొక్క ఔన్నత్యం అనేది పెరుగుతుంది తప్ప ఈ విధంగా ఈడీలను చేతి పెట్టుకొని ఐటీలను చేతి పెట్టుకొని సిబిఐలను చేతి పెట్టుకొని ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వారి మీద ఐటీ దాడి, సిబిఐ దాడి, జై మోడీ అంటేనేమో నై ఈడీ, నై మోడీ అంటే జై ఈడీ అనేటువంటి పరిస్థితి ఈ దేశంలో దాపురిస్తే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినట్టు కాదా మేడం? ఇలా బీజేపీ పార్లమెంటు బోర్డులో ఈడీలు, సిబిఐ, ఐటీలు కూడా దొరబడి గోకి ముఖ్యమంత్రి కేసీఆర్ నీకు వ్యతిరేకంగా మాట్లాడుతుండు కాబట్టి ఏం చేయాలి? ఆయనని ఇబ్బంది పెట్టండి. గోకి కేజ్రీవాల్ నీకు వ్యతిరేకంగా మాట్లాడుతుండు, ఆయన ఇబ్బంది పెట్టండి. వీళ్ళిద్దరిని ఇబ్బంది పెడుతుంటే కాంగ్రెస్ పార్టీ నవ్వుకుంటూ చూస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు ఎక్కడ మరి కేజ్రీవాల్ మేము ఢిల్లీలో కేజ్రీవాల్ వల్లనే కాంగ్రెస్ పార్టీ కథమైంది, ఇక్కడ కేసీఆర్ వల్లనే కాంగ్రెస్ పార్టీ కథమైంది. కాబట్టి అరే వీళ్ళు చేస్తున్న చేష్టలను చూసి ఈ జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా నవ్వుకుంటూ కూర్చుంటది. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, ఢిల్లీకి పోతాడు, కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమం అని మాట్లాడతారు. నేను ఇలా ఆవేదనతో వీటన్నిటి మీద కూడా ప్రజల అబ్జర్వేషన్ అనేది ఉంది.